కొత్త మంత్రులు రాబోతా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది బాగా. కొత్త మంత్రులు రాబోతా ఉన్నారు, ఎప్పుడు ఈ ఈ ఎన్నికల తర్వాత రాబోతా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికంటే ముందు ఫస్ట్ ఒక చిన్న అది చూపిస్తా. చేవెళ్ళ ఘటన ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. చేవెళ్ళ ఘటన, ఆ ప్రమాదము, దాంట్లో ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని మీద బాధ్యత గలటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది, జర చూసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఇద్దరు కూడా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూపేటువంటి ప్రయత్నం చేస్తాం మీకు. ఒకసారి ఫస్ట్ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళ బాధ్యత మనది కాదు అని చెప్పేసి కాల యాదయ్య గారు చెప్తా ఉన్నారు. చేవెళ్ళ బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కాల యాదయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు చేవెళ్ళ వారు కాదు, నేనెందుకు స్పందించాలి? ప్రమాదం మీద ఇప్పటికే ఇద్దరు మంత్రులు కూడా స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నాడో చూడండి, ఒక ఫోన్ చేస్తే. సార్, నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవెళ్ళలో ఉండిపోయినా సార్ నేను. ఈ చేవెళ్ళలో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, కనీసం స్పందిస్తలేదేంటి సార్ మీరు ఎందుకు కాలే అదే సారేనా మాట్లాడేది? కనీసం స్పందిస్తలేదేంటన్నా మీరు? దేని గురించి? ఇల్లు గంటగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు సార్. నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. సార్ మీరు ఎందుకు కాలే అదే సారేనా మాట్లాడేది? కనీసం స్పందిస్తలేదేంటన్నా మీరు? దేని గురించి? ఇల్లు గంటగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి అక్కడ ఏమన్నా ఏం తప్పిదం జరిగింది, ఏం కథ? చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది, ఎట్లా చేయాలి? అరే మీరు లోకల్ పర్సన్ ఆడా? నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవేళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన. ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవేళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడాలి? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాధ లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం నువ్వేం మాట్లాడు? ఆ రోడ్ లేక మంచిగా లేక ఇట్లా ఒక కాల యాదయ్య అభిమాని ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయనకు కాల యాదయ్య గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఏమండి, మీరు ఎమ్మెల్యే అయినాక వాళ్ళు చనిపోయింది మనోళ్ళు కాదు కదనే, మన ప్రాంత పోలు కాదు కదనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది మరి నీ ప్రాంతంలోనే కదా. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరిక. ఆయన ఎమ్మెల్యే లెక్క మాట్లాడుతున్నాడు అంటే ఏమనంటే అంటేనేమో అన్న అంటారు. మళ్ళీ ఆహా గిట్ల బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేని గిట్ల అంటాడా గట్ల అంటారా అంటారు. ఏమన్నా ఎమ్మెల్యే తరీకలా మాట్లాడుతున్నాడా? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ పర్సన్ లెక్క మాట్లాడుతున్నాడా? అసలు ఏం పట్టినట్టు 19 మంది చనిపోతే ఆయనకేం మా మంత్రులు మాట్లాడారు కదా, వీళ్ళు మాట్లాడారు కదా. మన మంత్రులు ఉన్నాక మరి నువ్వెందుకు ఇంకా ఏం కట్టగట్ట నీకు? రాజీనామా చేసి పడేసేయి. ఏం కట్టగట్ట నీకు? యాదయ్య గారు, కాల యాదయ్య గారు ఏం ఎమ్మెల్యే అండి? ఎట్లా వేసిరండి చేవెళ్ళ ప్రజలు ఈయన కోర్టులో? ఏ రకంగా వేసిర్రు? ఏం చూసేసిర్రు ఈయన దగ్గర? ఓ మాట్లాడనిక తనిఖీ తెలుస్తలేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. 19 మంది చనిపోతే రెస్పాండ్ కాకుండా అది మా వాళ్ళు కాదు చచ్చిపోయింది, వేరే ప్రాంత పోలు చనిపోయారు అంటే వాళ్ళు మనుషులు గారా చనిపోయిన వాళ్ళు? నీ ప్రాంతంలో నీ ఏరియాలో యాక్సిడెంట్ అయినప్పుడు పోయి కనీసము ఆ బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత లేదా? మరి ఏం కానప్పుడు దేని కురికిన వాడికి?
కారు వేసుకొని పోయినావు కదా, జనమంతా తరబంగా మళ్ళీ ఉరికొచ్చినావు కదా, దేనికి ఉరికొచ్చినావు అట్లా? ఈ రకంగా తయారయ్యారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ తరిక. అయిపోయా 2 రోజులు అడావుడి చేస్తారు, దాని తర్వాత దాన్ని మర్చిపోతారు మొత్తానికి, దాన్ని పక్కన పడేస్తారు. ఇక 2 రోజులు ఆ రవాణా శాఖ మంత్రి ఉన్నాడు కదా మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారు ఏదో హడావుడి చేసేసారు, జర జూమ్ మీటింగ్లు, ఆ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లు అని చెప్పేసి ఆ రవాణా శాఖ అధికారులతోటి ఏదో హడావుడి చేసేస్తారు 2 రోజులు. దాని తర్వాత అది అక్కడనే ఇది ఇక్కడనే. ఇక మళ్ళీ మాట్లాడేది ఉండదు, మళ్ళీ దాని మీద సమీక్షించేది ఉండదు. ఏ ట్రావెల్ నుంచి ఎంత వస్తున్నారా కమిషన్, అవి లెక్క పెట్టుకోనికి సరిపోతుంది వీళ్ళకి. ఈ రకంగా నడుస్తూ ఉంది వ్యవహారం.